మానవ సేవకు మించిన సేవ మరొకటి లేదు. సమాజంలో మానవాళికి సేవ చేయడం కంటే మించిన మరొక సేవ లేదని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎం రామచంద్రారెడ్డి అన్నారు. మానవాళికి మహోపకారం చేయాలనే తలంపుతో ప్రారంభించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఒంగోలు శాఖ 106వ శాఖను ఏకేవికే కాలేజీలో ఈరోజు ప్రారంభించారు. ఒంగోలు శాఖ నూతన కమిటీ మరియు ఫ్రిడ్జ్ బాక్సులను, శాంతిరథ సేవలను ఆయన ప్రారంభించారు. నూతనంగా ఏర్పడిన ఒంగోలు మానవతా కమిటీ చైర్మన్గా శ్రీ తమటం రామిరెడ్డి, వైస్ చైర్మన్గా ఓగిరాల రాధాకృష్ణమూర్తి, కన్వీనర్గా మారెళ్ల సుబ్బారావు, అధ్యక్షులుగా కె వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా కొత్తకొమ్మూరి శరభలింగాచారి, ప్రధాన కార్యదర్శిగా కొప్పోలు సురేష్, కార్యదర్శిగా డి చంద్రశేఖర్, ఉప కార్యదర్శిగా మంగళగిరి నరసింహారావు, కోశాధికారిగా మద్దాల భోజిరెడ్డి మరియు డైరెక్టర్లుగా పి శ్రీనివాసరెడ్డి, మోతుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి, మహిళా కార్యదర్శిగా శ్రీమతి పి రాజసులోచన ఎన్నిక కాబడ్డారు. అనంతరం శాంతిరథానికి 2 లక్షల రూపాయలు మరియు సంస్థకు మరో ₹1,00,000 ఇచ్చిన దాత శ్రీమతి శ్రీకాకుళి కనకదుర్గాదేవి, ఫ్రిడ్జ్ బాక్సులకు 70,000 చొప్పున ఇచ్చిన దాతలు శ్రీమతి జూటూరి నాగలక్ష్మి, మద్దాల భోజారెడ్డి దంపతులు, ముద్దాల రామకృష్ణారెడ్డి, తమటం రమ్య మహేశ్వరరెడ్డిలకు విశ్వబ్రాహ్మణ కుల సంఘ అభివృద్ధికి పాటుపడిన మాజీ ఎమ్మెల్సీ గానాల రామ్మూర్తి విగ్రహ కమిటీ సభ్యులు ₹1,00,000 విలువ చేసే ఫ్రిడ్జ్ బాక్సులను ఇచ్చిన దాతలకు ఘనంగా ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాఠాల గోపి, జిల్లా చైర్మన్ కె యలమందారెడ్డి, కనిగిరి శాఖ అధ్యక్షుడు సోమిచెట్టి శ్రీనివాసరావు, పొదిలి శాఖ చైర్మన్ మువ్వల పార్థసారథి, పామూరు శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, చైర్మన్ రామిరెడ్డి, సింగరాయకొండ శాఖ అధ్యక్షులు నారాయణ మరియు ఒంగోలు పుర ప్రముఖులు పాల్గొన్నారు. కె వెంకటరెడ్డి గారిని, ఇదే ఈ సంవత్సరం మళ్ళా సెకండ్ ఇయర్ మళ్ళా రేపు 18వ తారీఖు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు మళ్ళా ఏర్పాటు చేయడం, 2వ దఫాగా సభ్యత్వ సేకరణ మొదలయ్యి చాలా భారీగా స్పీడ్గా పరిగెత్తుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ స్పందన. ఇదివరకు ఎవరైనా చనిపోతే లేదా ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఎవరైనా సమస్యల్లో ఉంటే ఎవరు ఉండేటువంటి పరిస్థితి కాదు పొదిలిలో. ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఆ మానవతా వాళ్ళు వచ్చి చూసుకుంటారులే, మానవతా వాళ్ళు ఉన్నారులే. ఎవరైనా చనిపోయి ఖర్చులకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో అవసరం లేదు, మనం ఎవరు అక్కర్లేదు, మానవతా వాళ్ళు ఉన్నారు అనేటువంటి భరోసా కలిగించేటువంటి పరిస్థితి ఈరోజు మేము పొదిలిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదన్నిటికీ కూడా స్ఫూర్తిదాయకం మాకు పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు అనేటువంటిది చెప్పక తప్పదు. మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో వారు చెప్పినటువంటి కార్యక్రమాలను తూచా తప్పకుండా మేము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇదే విధంగా ఈ ఒంగోలు శాఖని ప్రారంభించిన తర్వాత అతి త్వరలో 18వ తేదీనే మ్యాక్సిమం దశలో కూడా ఇదే విధంగా ఒక శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి నాకు బాధ్యత ఉపజెప్పడం జరిగింది రామచంద్రారెడ్డి గారు. ఖచ్చితంగా ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాను సార్. దర్శిలో కూడా నేను ఆ శాఖను ప్రారంభించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని సభాముఖంగా మీకు మాటిస్తున్నానండి. మరి ఈ సంస్థలో మానవతా సంస్థలో మనము సభ్యులుగా చేరి మానవతా సంస్థలో మనము సేవలు అందించేటువంటి అదృష్టం మనకు కలిగింది అంటే మొదటగా మనము ఈ ₹600 మనము వెచ్చించి మన ఈ సభ్యత్వం తీసుకునేటప్పుడు దాని రుచి తెలియదండి. ఆ సభ్యత్వం తీసుకొని దానిలో ఒక కొంత సమయాన్ని మీరు కేటాయించి దానిలో ఉండేటువంటి ఫలాలను మీరు ఎంచుకుంటే ఇక వేరేటువంటి ఏమి మీకు పట్టవు, ఇల్లు పట్టదు, వాకిలు పట్టదు, వేరే ఏమి పట్టవు అన్నమాట.
అటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొనే ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు నేను వ్యాపారం నుంచి నాకు ఉండేటువంటి డిగ్రీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనకు చేతనైనంత వరకు కూడా మనకు ఉండేటువంటి సమయంలో పూజంత సమయాన్ని మనం మానవతా సమస్యకు మనం కేటాయించాలి, అంతకన్నా అదృష్టం కూడా మనకు లేదు అనేటువంటి సదుద్దేశంతో నేను మీ అందరినీ కూడా కలవడానికి నాకు ఈ అవకాశం దక్కింది. మరి రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ కూడా అంచెలంచెలుగా పెరిగి, సభ్యత్వ సేకరణ పెరిగి, సభ్యులు పెరిగి, సమాజ సేవలో మీరందరూ కూడా పాత్రలు కావాలని చెప్పి మీరందరినీ కూడా కోరుతూ మరి వెంకటరెడ్డి గారికి, మానవ పరిశీలన సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మానవతావాదులందరికీ, అదేవిధంగా విద్యార్థులందరికీ నా విద్యార్థుల ఆశీస్సులు. ఈరోజు నిజంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఒంగోలు మానవతా సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు తిరుపతి రెడ్డి. నేను రిటైర్డ్ టీచర్ని. నేను గత సంవత్సరం రామచంద్రారెడ్డి గారు నన్ను పామూరు మానవతా సంస్థ అధ్యక్షులుగా ఉండమన్నారు. మరి అదేవిధంగా చైర్మన్గా రామిరెడ్డి గారు ఉన్నారు, నేను అధ్యక్షుడిగా. మేము పామూరులో 580 మందిని సభ్యులుగా చేర్పించడము జరిగింది. అదేవిధంగా ఒంగోలులో కూడా మీరందరూ ఎక్కువ మందిని సభ్యులు చేర్పిస్తారని ఆశిస్తున్నాను. ఇందులో సభ్యులుగా చేయడము అనేటువంటిది మనము పూర్వ జన్మలో చేసుకున్నటువంటి సుకృతమని నేను భావిస్తాను. ఎందుకంటే నేను ఏ పని చేసినా నాకు ఆనందం వేయలేదు, కానీ ఈ మానవతా సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో నేను పొందినటువంటి ఆనందము అనిర్వచనమైనది, అంత గొప్పది. ఎందుకంటే పెద్దలు చెప్పినట్లు మాధవ సేవే మానవ సేవ. కాబట్టి మనకు ఈ ప్రపంచంలో ఉండేటువంటి అనాథలు, అభాగ్యులు వీళ్ళందరినీ కూడా వాళ్ళకు చేయూత ఇవ్వటానికి మన వంతుగా ఒక సహాయం చేసేటువంటి భాగ్యము మనకు ఈ సభ్యులుగా ఉండడం వల్ల మనకు లభిస్తుంది. కాబట్టి మనం అందరూ కూడా ఈ సభ్యులుగా చేరినందుకు మనం చాలా గర్వపడాలి. ఇది చాలా అంటే ఎన్నో జన్మల పుణ్యబలం అయితే కానీ ఇందులో ఉండమనేటువంటిది జరగదు. కాబట్టి మనం అందరం కూడా మనం సొంత లాభం కొంత మాటకు పొరుగు వాడికి తోడ్పడబోయి అన్నట్టుగా మన టయాన్ని, మన యొక్క ధనాన్ని కూడా వెచ్చించి పొరుగు వాడికి తోడ్పడాలి. మరి రామచంద్రారెడ్డి గారు 2004లో మరి ఈ సంస్థను స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి 110 మండలాల్లో ఈ యొక్క సంస్థలు ఏర్పాటు చేయడం అంటే అది చిన్న విషయమే కాదు. ఆయన అహర్నిశలు పనిచేశారు. వయసుతో నిమిత్తం లేకుండా ఒక యంగ్ బాయ్ లాగా మరి యువకులు కూడా ఆయనతోటి పోటీ పడరు, అది సత్యం. ఎందుకంటే దానితో అంటే వయసు ఒకవేళ ఎక్కువ అయ్యుండొచ్చు, కానీ మామూలుగా యువకుడు ఆయన ఆలోచనలో చాలా యువకుడు. కాబట్టి ఈ ఎటువంటి యొక్క సహాయం జరుగుతుందంటే నేను చెప్పలేనటువంటి సహాయం. అదేవిధంగా మా బాబు మండలానికి ఆయన శాంతి రథాన్ని మామూలుగా అంటే సభ్యత్వాన్ని ఎన్ని కూడా పక్కన పెట్టి మాకు ప్రొవైడ్ చేసిన దానికి మరి వారికి సభాముఖంగా ధన్యవాదాలు. మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ నమస్కారండి. మీకు సాధనే కాదు, అందరినీ చేర్పించండి. థ్యాంక్ యూ సార్. చెప్పని సార్ 2,000 మంది వరకు ప్రేయర్ బాక్స్ పంపించగలిగాం. ఎంతో తృప్తిగా ఉంది. ఏ టైంలో ఎవరికి ఆపదన్నా సరే మాకు మానవతా సంస్థ ఉందనే ఒక వాయిస్ జనాల్లోకి వచ్చింది. ఆ ఇది రావడం ఏంటంటే కమిట్మెంట్గా మనం పోతే సంస్థ గారికి కూడాను మనం విలువలు అందించిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా అట్లా శాంతిదాలు ఇవ్వడం కానీ, బ్లడ్ డొనేట్ యాక్టివిటీస్ కానీ,
తర్వాత ఆత్మీయ పలకరింపు అని చెప్పని ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటి వరకు వెళ్ళేసేసి వాళ్ళ యొక్క క్షేమ సమాచారం కనుక్కొని వారు ఆ బాడీని తీసుకెళ్ళాక ఎక్కడికైనా శ్మశాన వాడి వరకు తీసుకెళ్ళిన పరిస్థితులు ఉన్నదా లేదా, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ విషయాలన్నీ అడిగి వారికి ఆ చనిపోయిన వ్యక్తికి దండ వేసి ఒకవేళ తీసుకెళ్ళే పరిస్థితులు ఉంటే ఆర్థికంగా సహాయం చేయడం, ఆ పరిస్థితి కూడా వాడు తీసుకెళ్ళలేని పరిస్థితులు ఉంటే సంస్థే ఆ మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసే విధానాన్ని కనిగిలో అవలంబిస్తున్నాం. ఇది కాకుండా కూడా టెక్నికల్ శాఖ ద్వారా ఎవరైనా చనిపోయినప్పుడు ఒక టెంట్ హౌస్ ముందుకు వచ్చి ఎవరైనా చనిపోయండి వారితో 40 చైర్స్ టెంట్ హౌస్ క్షేమయ్య కూడా ఇస్తామని చెప్పి అట్లా ముందుకు వచ్చారు. రకరకాల భావాలతో అట్లా వస్తూ ఉన్నారు. ఇట్లా జరుగుతున్నాయి. ఇక్కడ మన జిల్లాలో గిద్దలూరు ఫస్ట్ స్థాపించడం జరిగింది. తర్వాత కనిగిరి, మార్కాపురం, బొదిలి, పామూరు, తర్వాత సింగరాయకొండ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. తొందరలో కూడాను దర్శి, కందుకూరు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలకు విపరీతంగా జరుగుతూ ఉంది. ఇకపోతే ఇక్కడ నేను ఒక 5-6 అంటే ఈ హాల్లో ఒక ఈ డయాస్ మీద 15 సార్లు కలిసిన అదృష్టం కలిసింది. ఎట్లంటే నేను దానికి అంటే దివ్యాంగుల కేంద్రానికి నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటున్నాను. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్గా ఎన్నో అంటే దివ్యాంగుల గురించి ఆ సేవా కార్యక్రమం, అదేవిధంగా డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ కమిటీలో కూడా మెంబర్గా ఉంటూ ఆ కార్యక్రమాన్ని మా మహనీయుడు మంగళగిరి నరసింహరావు మమ్మల్ని ఎక్కడో ఉన్నా సరే వారిని ఒకసారి లేచి వారు ఎందుకంటే అసలు సేవా కార్యక్రమాలు కొరత లేకుండా ప్రతి ఒక్కరికి కనిపిస్తున్న నరసింహరావు గారిని ఒకసారి దయచేసి అందరికీ పరిచయమే సభాపతిగా ఒకసారి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఒంగోలులో శాఖ ప్రారంభోత్సవానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా జిల్లాలో ఉండాల్సిన శాఖ ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా నెక్స్ట్ వీళ్ళకి కావాల్సినటువంటి కానీ ఏదైనా సహాయ సహకారం కావాలంటే మేము ఎల్ల వేళల్లో అందించడానికి సంసిద్ధులుగా ఉన్నాము. అంతేకాకుండా సభ్యత్వం కూడా మేము అజెండాలో స్థాపించాము. ఫ్రీజర్ బాక్స్ ఉన్నాయండి, రెగ్యులర్ దీన్ని కూడా సాయంత్రం వచ్చాను నేను. ఏమైనా ఇతరులకు హెల్ప్ చేయడంలో ఉన్నటువంటి తృప్తి దేంట్లో లేదని నా యొక్క ఉద్దేశం. వీళ్ళంత వరకు ఇతరులకు సహాయం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ విద్యార్థులు వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలి. క్లాసులో పాఠాలు వినాలి, ఇంటికి చదువుకోవాలి, రాష్ట్రం నుంచి చేస్తే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని మంచి ఆలోచిస్తూ ప్రయత్నించదండి అని కోరుకుంటూ ఈ టైం ఇచ్చినటువంటి కావాలని రామిరెడ్డి గారు వచ్చి నరసింహారావు గారిని సత్కరిస్తూ ఉన్నారు. సార్ శ్రీనివాస్ రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఇక్కడ సభకు వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గురువులందరికీ అందరి తరఫున పాదాభివందనాలు, శుభాకాంక్షలు. అలాగే ఈ మానవత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులైనటువంటి మన రామచంద్రారెడ్డి గారికి మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఇక్కడ పెద్ద సేవా కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం కూడా ఒకటి. దీనివల్ల మీరు చైతన్యం పొంది మీరు ఒక అవగాహన ఏర్పరచుకొని ముందు ఇలాంటి అవగాహన చైతన్య కార్యక్రమాల్లో, ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. నేను వీళ్ళందరినీ పొగిడే అంత వయసు కాదు, నాకు అంత అనుభవం లేదు అనుకుంటున్నా. కానీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి శ్రీనివాసరావు మాస్టర్ గారికి అందరి తరఫున ఒక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాం చెప్పడం ద్వారా. ఎందుకంటే ఆయన వాగ్దాటి కానివ్వండి, వాక్ చాతుర్యం కానివ్వండి, ఆయన సమయస్ఫూర్తి కానివ్వండి, ఎంత చక్కగానో మాట్లాడుతూ ఉన్నారు ఆయన. నేను దాని నుంచి ఆయన్నే గమనిస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు ఎవరిని పిలిచినా వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ అభినయానికి తగ్గట్టుగా ఆయన ఆ వాక్చాతుర్యం ఉంది. కంగ్రాట్స్ అండి.
మీ వాయిస్కి ఈ సంస్థలో నేను కూడా ఒక సభ్యురాలు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను కూడా స్వతహాగా దాదాపు 34 సంవత్సరాల నుంచి అసిస్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ ఉన్నాను. మేము చేసేది కూడా స్వచ్ఛంద కార్యక్రమాలే, సేవా కార్యక్రమాలే. నేను దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ క్రింద స్థాయి నుంచి ఇప్పుడు ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి ఎదిగాను. చాలా ఒడిదుడుకులు మేము ఎదుర్కొన్నాము. కొన్ని వేల గ్రామాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము. మేము ఎన్నో అనుభవాలు మేము క్రోడీకరించుకొని పనిచేస్తూ ఉన్నాము. నాకు ఎంత చేసినా ఏమోలో తృప్తి అనేది అనిపిస్తూ ఉండేది కాదు. ఎందుకు అంటే అది సంస్థ తరపున చేసేటటువంటి కార్యక్రమాలు. కానీ నేను నా వ్యక్తిగతంగా నేను ఏదో విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి. ఎలా చేయాలి, నాకు టైం సరిపోయేది కాదు. ఎలా చేయాలి అంటే ముందుగా నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి నా ప్రాణ స్నేహితురాలు శ్రీదేవి, తర్వాత స్థానంలో మారేళ్ళ సుబ్బారావు గారు నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వాళ్ళు నేను వ్యక్తిగతంగా చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, నా చేతనైనంత వరకు నేను కూడా అంత ఇంత సాయం చేయాలని, వీళ్ళిద్దరూ నాకు చాలా ముఖ్యులు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఇలాంటి మానవత స్వచ్ఛంద సంస్థలో అందరూ పాలు పంచుకోవాలి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలి. అలాగే కొత్త సభ్యుల్ని ఎన్నుకోవాలి, కొత్త సభ్యులు రావాలి, చేర్చాలి ఈ సంస్థలో. అట్లాగే ఈ సంస్థ కార్యకలాపాలు ఏంటో నాకు నిజంగా తెలియదు. నేను ఇప్పుడు తెలుసుకుందామని వచ్చాను. కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ ఎవరు చనిపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి మనం మన సంస్థ ద్వారా సహాయం చేద్దాము అని అంటూ ఉన్నారు. అలాగే పేద విద్యార్థులకు కూడా తల్లిదండ్రులు లేకుండా చదువుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పేద విద్యార్థులకి సహాయం చేయాలని, ఇంకా తల్లిదండ్రులు చదివించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలను కూడా చదివించుకునే స్తోమత లేనటువంటి వాళ్ళు కూడా సహాయం చేయాలని మన సంస్థ ద్వారా. అలాగే ఆరోగ్యం పట్ల కూడా అందరూ ఒక సామాజిక దృక్పథాన్ని అలవర్చుకోవాలని, కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసుకోవాలని. ఇప్పుడు క్యాన్సర్లు ఎక్కువైపోతూ ఉన్నాయి, వాటి మీద కూడా కొన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, ఇట్లా చాలా ఉన్నాయి. మనం చేయాలనుకుంటే కార్యక్రమాలు బోర్డు ఉన్నాయి. అవన్నీ చేయడానికి మనందరం ఇక్కడ ఉన్నటువంటి ఈ మహానుభావులందరినీ స్ఫూర్తిగా తీసుకొని మన వంతు మనం చేయూతనిచ్చి ఈ మానవత స్వచ్ఛంద సంస్థని మరింత పైకి ఎదిగేటట్టుగా కొన్ని గ్రామాలే కాదు, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మానవత స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం కార్యక్రమాలు చేస్తూ అందరినీ ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవనీయ రామచంద్రారెడ్డి గారు స్థాపించారు. ఆ రోజు ఆయన 100 మంది సభ్యులతో స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు 70,000 మందికి పైన అయింది. ఎన్నో ప్రాంతాల్లో ఇది విస్తరించడం జరిగింది. దీనికి ఆయన ఎంత శ్రమ కృషి ఆయన వెచ్చించారో మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మనం కూడా ఈ సంస్థకి అంటే చేతనైన సహాయం ఏదైనా సరే, అందరూ లక్షలు ఇవ్వాల్సిన పని లేదు, ఉన్నవాళ్ళు ఇస్తారు. ఎవరైనా సరే వాళ్ళ చేతనైనంత సహాయం ఈ సంస్థకు అందించవలసిందిగా కోరుతున్నాను. నేను ఇప్పుడు దాదాపు 75 మెంబర్స్ చేర్పించానండి సభ్యులుగా. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇయర్ ఇంకో 75 మెంబర్స్ చేర్పిస్తాను. నాకు చేతనైన సహకారం అందిస్తాను ఈ సంస్థకి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ పెద్దలు గురించారు. మనం ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబంలో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటారు. మేము చాలా మందిని ఒంగోలు నగరంలో చూస్తూ ఉన్నాం. మనిషి చనిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి మిగిలాక భౌతిక దేయాన్ని దాన సంస్కారాలు కూడా డబ్బులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. స్నేహితులు, మిత్రులు కొంతమంది సహకారంతో వారి కుటుంబంలో ఓదార్చి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి సహకారం అందిస్తున్నారు. మరి ఇళ్ళు లేని అద్దెళ్ళ నుండి వాళ్ళకి మంది చనిపోతే రకరకాల పేరుతో శవాన్ని మా ఇంటికి కూడా తీసుకురావద్దు, ఆసుపత్రి నుంచి అట్టే తీసుకెళ్ళమని చెప్పి
చెప్పే చాలామంది ఇవాళ ఈ సమాజంలో ఉన్నారు. మనిషి పుట్టిన తర్వాత చనిపోవడం అనేది సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో మనం ఎలా జీవించాము, ఎంతమందికి సాయం చేసాము, ఎంత ఉపయోగపడ్డాము ఈ సమాజానికి అనేది ముఖ్యం. అటువంటి రామచంద్రారెడ్డి గారు మానవతా సంపించారు. ఆయన మనం ఉన్నా లేకపోయినా కూడా ఈ సమాజంలో మనం జీవించి ఉంటాం. మానవత్వంతో పరులకి మనం ఏ సేవ చేసినా కూడా వాళ్ళు తప్పనిసరిగా మన మనసుల్లో మనం గుర్తుపెట్టుకుంటాం. ఇవాళ మానవతా శాఖ ఒంగోలులో మనం ఏర్పాటు చేసాం. ఆరోగ్యం, మొక్కలు నాటడం, మెడికల్ క్యాంపులు పెట్టడం, ఇతరులకు సహాయం చేయడం, దాన సంస్కారాలకి వెహికల్ ట్రెజర్లు పిలిపించి కూడా పైసా డబ్బులు తీసుకోకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం, అవసరమైతే మన వంతు వాళ్ళకి సహకారం అందించడంతో పాటు పేద విద్యార్థులకి మన వంతుగా బాగా చదువుకునే వాళ్ళకి, నిజమైన విద్యార్థులకి వాళ్ళ గిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. రాబోయే కాలంలో ఈ మానవతలో ఎక్కువ మంది సభ్యులు చేరి ఈ సంస్థని సమాజానికి మానవత్వంతో ఎక్కువ మందికి సహాయపడే విధంగా ఉపయోగపడుతుంది తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. మారెట్ సుబ్బారావు గారు మా ఇంటికి రావడం జరిగింది. నేను ఆ టైంలో వాకింగ్కి వెళ్ళి ఉన్నాను. మిషన్ కాల్ చూసి మారెట్ సుబ్బారావు గారు ఎందుకు ఫోన్ చేశారని చెప్పి అలా చేస్తే, అన్న పని ఉంది నీకు అక్కడికి వస్తున్నామని అంటే రమ్మన్నాను. రాత్రి రామరెడ్డి గారు, సుబ్బారావు గారు వచ్చి ఫస్ట్ నాకు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. మేము 2003 నుంచి సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నాం. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో ఆఫీసర్గా రిటైర్ అయ్యి ఉన్నాను. 2003 నుంచి గతంకొండ అభివృద్ధి కంపెనీలో స్థాపించాము. ఒంగోలు పట్టణ ఆఫీసులు నిర్వహించాం. శ్మశానంలో మున్సిపాలిటీ వారు 9 లక్షలు ఇస్తే మేము 40-50 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ కార్ షెడ్లు, దహన సంస్కారం షెడ్లు ఈ మొత్తం నిర్మిస్తే అక్కడ మాకు వెరైటీ క్లాస్ సత్యనారాయణ గారు ఒక వెహికల్ ఇచ్చారు. ఆ రోజు 7 లక్షల రూపాయలు కాదు. దానికి ఆ షెడ్లో పెడితే అక్కడ ఉన్న అసాంఘిక శక్తులు దాన్ని డ్యామేజ్ చేశారు. తర్వాత మేము మెయింటైన్ చేస్తాము అందరం కలిసి మాకు హ్యాండ్ అవుట్ చేసి మున్సిపాలిటీ వారికి అడిగాం. అయితే ఏం చెప్పారంటే 3,500 ఇస్తాము, మీరు అన్నీ చూసుకోవాలన్నారు. అలాంటప్పుడు 3,500 మేమేం చేసామంటే ఒక వ్యక్తిని పెట్టుకుంటాము, తర్వాత అన్ని మేమే సప్లై చేస్తామని చెప్పాము. అయితే వాళ్ళు మా మీద కండక్ట్ చేశారు. మేము మున్సిపాలిటీ వారికి చెప్పాం, అయ్యా అవన్నీ మీరు సెట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము దాన్ని టేకప్ చేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెసులుబాటు చేస్తా ఉన్నాం. ఇవాళ అక్కడ గార్డెన్ టైప్లో ఉందంటే మేము పెట్టి చెప్పలేదు. అయ్యేశ్వరయ్య గారు కానీ లేకపోతే ఇతర సోదరులు శ్రీరామ్ శర్మ గారు కానీ వాళ్ళందరూ అక్కడ గార్డెన్ టైప్లో తయారు చేశారు. అదేవిధంగా సర్వజన ఆరోగ్య క్షేత్రం కూడా మేము మున్సిపాలిటీ వారి దగ్గర 120 సేకరించి బాలేని శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ వైవి సుబ్బారెడ్డి గారు 30 లక్షలు దానికి ఇస్తే మేము 40 లక్షలు దానికి తోడు చేసి సర్వజన ఆరోగ్య క్షేత్రం చేస్తాం. అయితే అది ఇన్కంప్లీట్గా ఉంది. ఇంకొక 40 లక్షలు 30 లక్షలు అయితే కానీ కాదు. మేము పొలిటికల్ లీడర్షిప్ కాడికి వెళ్తే వాళ్ళు మీ ఫండ్స్ చేయడం ఏమంటే వాళ్ళ సెంటిమెంట్స్ ఆరోగ్య క్షేత్రానికి శ్మశానానికి వెహికల్స్ ఇవ్వరు. మరి అలాంటి సమయంలో రామచంద్ర రెడ్డి గారు కోరుకోళ్ళు ఆ వెహికల్ ఇంత బ్రాంచీలో వ్యక్తం చేసి ఆయన కడప నుంచి ఈ వయసులో ఇక్కడికి వచ్చి ఈ సేవ చేయాలని కోరుకో అనేది చాలా చాలా సంతోషకరం. రాత్రి రామరెడ్డి గారు సుబ్బారావు గారు చెప్పినాక యాక్చువల్గా నేను ఇన్స్పైర్ అయ్యింది. ఎందుకంటే ఇది అత్యవసరం, అది దట్టు ఫ్రీ అంటున్నారు. నాకు డౌట్ వచ్చింది, డ్రైవర్కి ఎలా ఇస్తారు వీళ్ళు, మరి ఆయిల్ ఎలా పే చేస్తారు, రాత్రి ఒక డౌట్స్ వచ్చింది నాకు. మరి ఆ ఖర్చులు ఏ విధంగా మీరు చేస్తారు అంటే మనం ఉచితంగా చేస్తున్నాం, కానీ మనం కూడా మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు మీరు మెంబర్షిప్ని డెవలప్ చేసుకుంటే కొంత అమౌంట్ మీకు అది మీకు వస్తుంది కాబట్టి మీరు ఇంకా సాఫీగా చేసుకోగలుగుతారు ఈ వ్యవహారాన్ని. మీకు ఎలాంటి అవసరాలున్నా, మీకు ఎలాంటి సహాయ సహకారాలున్నా మీ అందరూ మేము వస్తాము. కనుక మీ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించే రామచంద్రారెడ్డి పేరు కూడా నిలబెట్టాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ పొదిలో ఉన్నాను భూమి లేదా ఎక్కడన్నా ఒంగోలులో కూడా తిరిగాను మా వాళ్ళతో పాటు. వాళ్ళు ఏమంటారంటే ఇంటికి పోగానే సభ్యత్వము అనగానే ఎంత అంటారు, 600 అంటాం. సరే నేను మాట్లాడతాను, ఏమంటారంటే రేపు రండి, రేపు చూసి మాట్లాడతాను, రేపు నేను వేరే పని మీద ఉన్నా మాట్లాడతాను. ఎంత అడిగింది మేము 600. 365 రోజులు డివైడెడ్ బై మనం ఇచ్చినటువంటి 600 లెక్కేస్తే ₹1.66. ఈ ₹1.66 మళ్ళీ రేపు పోవాలి, ఆయన తయారు వేసుకుంటాడు.
మళ్ళీ మా అమ్మని అడిగి చెప్తాను, మా అని చెప్తాడు. తీరా ఆయన రాసిన తర్వాత అడిగితే డబ్బులు రేపు ఎప్పుడు ఇస్తాను, ఈరోజు శుక్రవారం అన్నమాట. ఈ బాధలన్నీ తొలగించుకోండి. నేను అడిగేది ₹66 రోజు దానంగా అడుగుతున్నాం. అవన్నీ ఒక చోట నువ్వు 66 పైసలు ఎవరికో ఇవ్వాలనుకుంటావు, నీ సిగ్గుపోతే నీ ఇంటి పేరు సిగ్గుపోతే. అదే నువ్వు ₹66 మా సంస్థకి ఇస్తే ఇవన్నీ పోగు చేసి కొంతమంది కార్యకర్తలు తీసుకెళ్ళి వాళ్ళకి ఒక ₹5,000 లేదా ఒక కార్యక్రమానికి వినియోగిస్తారు. అర్థం చేసుకొని కొంతమంది అయితే నేను రాసేలే, మా ఇంట్లో ఆవిడతో పని లేదులే, ఆమె నాదే అంటే పుణ్యం అంతా ఈయనకే కావాలి, ఆమెకుందా? ఇది ఒక సమస్య. ఇట్లాంటివన్నీ అర్థం చేసుకుంటారని సమయాభావం వల్ల నేను ఇంకా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. కాబట్టి మీరందరూ సభ్యత్వం అందరూ తీసుకొని, నేనైతే మా వైఎస్ఆర్ రెడ్డి నగర్లో ఉంటాను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేత రాయిస్తానండి. అడుగుతాను అండి, ఎవరైనా వస్తే అడుగుతారు కదా, ఏ రంగుట్లో పచ్చగుట్లో వేసుకొని బండి వేసుకొని వస్తే ఏదైనా సపోర్ట్లు కొడితే ఇస్తారు కదా ₹10. వారం ₹10 ఇస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది? మేము అడిగేది ఎంత? ₹66. దయచేసి అర్థం చేసుకోండి. దీన్ని భూతద్దంలో చూడబాకండి. సమాజ సేవ కోసం మీ వంతుగా కృషి చేయండి. ఒంగోలులో చాలా మంది దాతలు ఉన్నారు, మీరు అడగటమే ఆలస్యం. మరి ఇద్దరు పెద్దలు ఇక్కడ బాగా శాంతిగారానికి దానం చేసిన వాళ్ళు, ఆ రామిరెడ్డి అయితే అంతా వెనకుండే నడిపిస్తాడు, అంతే, ఆయన ముందుకు రాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ మీరు వినియోగించుకొని మీరందరూ ఏకగ్రీవంగా మంచి కార్యక్రమాలు ఒంగోలు ప్రజలకు అందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంతవరకు మానవతా సంస్థ గురించి అందరికీ తెలిసి ఉంటుంది అనుకున్నాం, కానీ మేడం గారు మాకు తెలియదు, తెలుసుకునేటందుకు వచ్చాము అని చెప్పారు. నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో పెద్దల్లో పిల్లలకి ఎట్లాగో తెలియదు. ఎంతమంది మీకు తెలుసు అంటే చేతులు ఎక్కడ చేస్తాను తెలియదు. అంటే మానవతా సంస్థ ఏదో మీటింగ్ పెట్టేసింది, అన్ని విషయాలు తెలుసుకొని వెళ్ళి నిజంగా వీళ్ళు ఏం చేస్తున్నారో అనేది తెలుసుకొని మీ అందరి సహకారం పొందాలని మేము కోరుకుంటాను. మానవతా సంస్థ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకు కనిపించేది ఇక్కడ నేను ఇంత వరకు బాడీ ఫ్రీజర్స్ ఇస్తారు, వెహికల్ ఇస్తారు, ఇట్లా మొదలు పెట్టారు. జనరల్గా బాడీ ఫ్రీజర్స్ ఇస్తారు, వెహికల్ ఇస్తారు అంటే ఎట్లాంటి మెసేజ్ వెళ్తుందంటే, ఓ చనిపోయిన తర్వాత సేవ చేసేటువంటిదా, ఈ యొక్క భావం మనలో ఏర్పడిపోతుంది. కానీ మానవతా సంస్థ ఆ కార్యక్రమం చేస్తుంది. తను చేసేటువంటి కార్యక్రమాల్లో అన్నిటికంటే ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చేది విలువలు, నైతిక విలువలు అన్నటువంటివి సమాజంలో పూర్తిగా దిగజారిపోయినాయి. మనిషికి పరస్పర సంబంధాలు తెగిపోయినాయి. తల్లిదండ్రులు పలకరించే కొడుకులు లేరు, కొడుకులు బాగా చూసేటువంటి పిల్లలు కూడా లేరు. బాగా తల్లిదండ్రులు పిల్లలు పెంచితే తల్లిదండ్రుల మాట వినకుండా తమ ఇష్టానుసారం నడుచుకునేటువంటి పిల్లలు తయారవుతున్నారు. అది తల్లిదండ్రులకు ఎంత బాధాకరమైనటువంటి విషయం అప్పుడు ఎంత ఉన్నటువంటి పిల్లలు గ్రహించాలి. కాలేజీకి వచ్చాము, లెక్చర్లు చెప్పేది విన్నాము, ఆ తర్వాత మేము ఆ ఇష్టానుసారం పోతాము అన్న భావన తొలగిపోవాలంటే ఇటు టీచర్స్ కానివ్వండి, ఇటు తల్లిదండ్రులు కానివ్వండి, విలువలతో కూడినటువంటి కార్యక్రమాల గురించి పిల్లలలో వాళ్ళ మనసులో గుచ్చుకునేలాగా చెప్పాలి. తల్లిదండ్రులను ముసలి వాళ్ళు అయితే వృద్ధాశ్రమాలకు పంపాలా, మన ఇంట్లోనే ఉంచుతాము. వృద్ధాశ్రమంలో పెంచుకునేటువంటి పద్ధతి భారత సంప్రదాయము కాదు. వాడు చనిపోయేంత వరకు కూడా ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళకు చేయవలసినటువంటి సేవలన్నీ మీకు పిల్లప్పుడు తల్లిదండ్రులు ఏమైతే చేసి ఉంటారో అవన్నీ కూడా చేయాలి. అలాగే అందుకే సమాజం కుళ్ళి కంపు కొడుతుంది. ఈ కంపు కొట్టినటువంటి సమాజం ఇట్లే కొనసాగిద్దామా, విలువలను పూర్తిగా పతనం చేద్దామా, విలువలను పెంపొందిద్దామా? తప్పనిసరిగా ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మనమందరము తెలుసుకోవాలి, నిజాయితీగా ఉండాలని అనుకోవాలి, పక్క వారిని ఏడిపించేటువంటి కార్యక్రమాలు మానుకోవాలి. ఒకడు ఏడుస్తూ ఉంటే మనం ఇంకా ఏడిపిద్దామనేటువంటి ప్రయత్నాలు చేసేదానికి మనం సంస్థను ఏర్పాటు చేసుకునేది. ఈ సంస్థ
తను చేసేటువంటి కార్యక్రమాల్లో ఏ దాంట్లోనైనా సరే విలువలకు కట్టుబడి పనిచేస్తుంది. మీరు ఇచ్చేటువంటి ప్రతి పైసాను వృధా కాకుండా ఖర్చు పెడుతుంది. అది ఈ సంస్థకు ఉండేటువంటి గొప్పతనం. 2004 సంవత్సరంలో 108 మంది సభ్యులతో వచ్చినటువంటి సంస్థ ఈరోజు 65,000 మంది సభ్యులతో కొనసాగుతుంది. 115 మండలాల్లో ఈరోజు స్థాపించబడింది. రేపు ఇంకా ఒక వారం తర్వాత ఈ నెలాఖరికల్లా ఒకటే రోజున దాదాపు 5 యూనిట్లు ప్రారంభోత్సవం చేయబోతున్నాం విశాఖ జిల్లాలో. ఎక్కడికైనా వెళ్ళండి, మానవ సంస్థ ఏం చేస్తుంది అంటే ఆ చేసే కార్యక్రమాలు మీకు బ్రీఫ్గా చెప్తారు. అందరూ చెప్పడానికి లేదు, ఎందుకంటే సార్ మాట్లాడాలి. సార్ ఉన్నటువంటి ఆ భావాలు మనం ఇంకా బాగా తెలుసుకుంటే పూర్తి స్థాయిలో మనం మానవతల గురించి ఆలోచన చేస్తాం. మానవతల విలువను పెంపొందించడానికి మనమందరం కంకణబద్ధులం అవుతాం. అందుకే ఆయనకు మా ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు మేమందరం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రామచంద్ర రెడ్డి సార్ గారికి కళాశాలలో నేను పనిచేశాను, 30 సంవత్సరాలు పనిచేశాను. పిల్లలకు నీటిల గురించి చెప్పాను, కానీ ఆచరణ ఎక్కడ చూస్తున్నాను. ఆచరణ చేస్తే నిజంగా మనకి ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తుంది సమాజంలో, ఇది ప్రత్యక్షత చూస్తున్నాను. మనం చేసే కార్యక్రమం ప్రజల చెంతకు వెళ్ళాలి. ఎస్, కష్టాలు ఉన్నాయంటే మానవ సంస్థ వాడు ఉన్నాడు, వాళ్ళు వచ్చి మనం ఆదుకుంటారు. ఎవరు లేని వారి వెన్ను తట్టి మేమున్నాం, నువ్వు భయపడక్కర్లేదు అన్నటువంటి ఆ సమాజాన్ని ఆ యొక్క సమాచారాన్ని సమాజానికి పంపిస్తే అక్కడ మానవత యొక్క విలువలు తెలుస్తాయి. కాబట్టి విలువలు పెంపొందించడం ఒకటి, అన్నట్లు బాడీ ఫీజర్లు పంపిస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం అనుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ఉచిత బాడీ ఫ్రీజర్లు అన్నారు. సార్ చెప్పినట్టు మేము ఉచితంగానే పంపిస్తాం, పైసలు తీసుకోకుండా, అది మంచిదే. కానీ ఫస్ట్లో మనం సంస్థ స్థాపించినప్పుడు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బులు లేవు, తక్కువ ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి బాడీ ఫ్రీజర్ ఇంటికి పంపించేటప్పటికి ఏమవుతుందంటే ఒకసారి బాడీ ఫ్రీజర్ ఎక్కడ ఉందో చనిపోయిన వారికి తీసుకెళ్ళాలి. ఆ అబ్బాయి మళ్ళీ ఇంటికి వస్తాడు, మళ్ళీ మరుసటి రోజు దాన్ని తీసుకున్నాడు పోవాలి, మళ్ళీ రావాలి. అంటే 4 సార్లు వెళ్ళాలి ఒక ఇంటికి. 4 సార్లు వెళ్ళేటప్పటికి వెహికల్ ఉంటుంది కదా, ఆ వెహికల్ మనదే ఉండి మనమే పెట్రోల్ పోసుకొని చేసుకుంటే మంచిదే. ఎందుకంటే మానవతా సంస్థ చేసిన కార్యక్రమంలో అద్భుతంగా ఉంటుంది అలా చేస్తే. కానీ ఫైనాన్షియల్గా ఒకసారి మనకి ఇబ్బందులు జరుగుతాయి. ఆ ఫైనాన్షియల్గా భరించాలంటే కూర్చున్నామని చెప్పచ్చు. కానీ ఈ కార్యక్రమాలు ఈ వ్యక్తి అక్కడ తీసుకుపోయేసి వారికి తెచ్చేటప్పటికి 4 మాటలు వెళ్తారు కాబట్టి, తర్వాత బాడీ ఫ్రీజర్లో బాడీని పెట్టుంటాం కాబట్టి బ్యాక్టీరియా అంతా ఫామ్ ఉంటుంది, దాంతో క్లీన్ చేసుకోవాలి వాళ్ళు. దానికోసం కొంత డబ్బులు తీసుకుంటారు. అది ఆ డబ్బు మానవతాకు రాదు, మానవతా అకౌంట్లో పడుతుంది. ఆ మధ్య వ్యక్తి ఎవరైతే పోతున్నారో ఆ వ్యక్తులు తీసుకుంటారు. అక్కడ మానవతా సంస్థను ఎటువంటి పరిస్థితుల్లో శంకించాల్సిన పని లేదు. బాడీ మీద 3 రోజులు పెట్టుకుంటారు, 4 రోజులు పెట్టుకుంటారు, తీసుకోండి. మానవతా సంస్థ డబ్బు కోసం ఎప్పుడు పని. ఒకవేళ డబ్బు కోసం పని చేయాలనుకుంటే ఒకటే చిన్న ఉదాహరణ చెప్తాను. మానవతా సంస్థలో ఈరోజు ఒక్క బాడీ ఫ్రీజర్తో స్టార్ట్ అయ్యి ఈరోజు దాదాపు 500 బాడీ ఫ్రీజర్లు ఉన్నాయి మొత్తం స్టేట్ లెవెల్. 500 బాడీ ఫ్రీజర్లు కూడా ఏమైనా పోకుండా ఉంటాయంటే రోజు 450 పోతుంటాయి. డబ్బు కావాలని కోరుకుంటే మానవతా సంస్థ ఒక్క బాడీ ఫ్రీజర్ ఒక 500 తీసుకోండి సార్, ఎక్కువ అవసరం లేదు. ఎంత అవుతుందో క్యాలిక్యులేషన్. కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, కానీ తీసుకోండి. ఎందుకు తీసుకోమంటే అది మానవత్వమే కాదు. చనిపోయినటువంటి వాళ్ళు గుండెలు వెళ్ళి ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బు ఇస్తే బాడీ ఫ్రీజర్ పంపిస్తా, నువ్వు డబ్బు ఇస్తే నేను వెహికల్ పంపిస్తా, దానికి డిపాజిట్ ఎంత కట్టు. ఇది మానవత్వమా? హ్యుమానిటీ మానవత్వం అన్నటువంటిది ఏడ్చే వాళ్ళని ఏడిపించడం కాదు, ఏడ్చే వాళ్ళ కళ్ళలో వచ్చేటువంటి కళ్ళలో ఒక్క కన్నీటి పొట్టునైనా సరే ఆ నీళ్ళలో కన్నీటి పొట్టునైనా మనం ఆపగలిగితే అది మానవత్వం. దాన్ని ఆపగలగాలి, దానికోసం మనం ప్రయత్నించాలి. ఒంగోలు ప్రజలు ఈరోజు నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు ఆ ప్రారంభోత్సవాన్ని. ఎందుకంటే మీరు కూడా మానవతా సంస్థ చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ పూర్తిగా ఉపయోగించుకొని సేవ చేయాలా అన్నటువంటి అవకాశం కేవలం 600 రూపాయల సభ్యత్వంతో సంవత్సరానికి ఒక్కసారి కడితే నేను కూడా మానవతాలో సభ్యులుగా ఉన్నాను అన్నటువంటి గర్వాన్ని పొందొచ్చు. ధనవంతుడు పేదవాడు అనేటువంటి తేడా లేదు. ధనవంతుడైతే డబ్బు కడతాడు, మిగతా మేము కట్టలేమో దానికి అవకాశం లేదు. 600 రూపాయలు అనేటువంటిది ఈ రోజు అసలు డబ్బే కాదు. అది 600 రూపాయలు డబ్బు అనుకోవాల్సిన అవసరం లేదు. చిన్న కూలివాడు కూడా సంపాదించుకుంటున్నాడు. వాడు దాని గురించి ఆలోచించకుండా నేను మానవతా సంస్థలో సభ్యునిగా లేకపోయానే అనేటువంటి భావం రావాలి అలాడు. ఎప్పుడు మనం చేసే కార్యక్రమాలు ప్రజల చెంతకి వెళ్ళినప్పుడు
దీంట్లో ఇంకొక కార్యక్రమం మీకు చెప్తాను. ఆత్మీయ సహకార కమిటీ మాకు ఉంటుంది. ఈ కమిటీలో కొంతమంది ముఖ్యమైనటువంటి సేవ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అందరూ సేవ చేసేవాళ్ళు అనుకోండి, దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరైనా మానవ సంస్థలో సభ్యుడిగా ఉన్నటువంటి వారిలో ఎవరైనా చనిపోతే, లేదంటే వాళ్ళకి యాక్సిడెంట్ జరిగితే ఈ కమిటీ అక్కడికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళకి ఏం సహాయం కావాలో అడుగుతుంది. మీకు బాడీ ప్రెజర్ కావాలా, లేదంటే వెహికల్ కావాలా, లేదా ఇంకేం సహాయం కావాలి, ఆ సహాయం చేసేదానికి ముందుంటారు. అందులో ఉన్నటువంటి మామూలైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు. దాంట్లో పని చేస్తూ కూడా ఈ సేవ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆ రోజు సామాన్యంగా వండుకోరు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు, బంధువులతో వస్తుంటారు, కానీ వండే దానికి అవకాశం ఉండదు కదా. అందుకోసం ఏం చేస్తామంటే మేము అక్కడికి వెళ్ళి మీకు టిఫిన్ కావాలా, లేకపోతే భోజనం కావాలా, భోజనం ఎంతమంది కావాలా, 100 మందికా, 50 మందికా, 60 మందికి ఎంతమంది కావాలో చెప్తే అంతమందికి పంపించేస్తాము ఉచితంగా. అంటే ఇట్లాంటి మేమున్నాము, ఎవరు లేదనుకునే కదా మేమున్నాము అని చెప్తే వాళ్ళ విధమైనటువంటి ఫీలింగ్ వాళ్ళ మీద పడిపోతుంది. ఎస్, మానవతా సంస్థ పనిచేస్తూ ఉంది, విలువలతో పనిచేస్తూ ఉంది అనేటువంటి ఆ భావం వాళ్ళతో మనం పంపించినట్లయితే మాత్రం తప్పనిసరిగా ప్రజలంతా కూడా సభ్యులుగా చేయడానికి సిద్ధపడతారు. ప్రతి సంవత్సరము మానవతా సంస్థ సభ్యత్వం ఇవ్వండి అని అనుకోదు. ప్రతిరోజు జూన్ 1 స్టార్ట్ చేస్తుంది, ఆగస్టు 31 ఎండ్ చేస్తుంది సభ్యత్వాల కోసం. ఇప్పుడు ఆగస్టు 31 ఎండ్ చేస్తాం. ఆ తర్వాత ఎవరిని అడగం, బుక్కులు తీసుకొని ఇంటి దగ్గర నుంచి అడుగుతుంటారు. అది అడిగితే ప్రతిరోజు పోయి అడిగితే ఇదే పని లేదా అనేటువంటిది అనుకుంటారు. మనకు కూడా అడగడానికి మనమేమి ఎవరికో కాదు కదా, మనకు కూడా కొంత స్టాటస్ ఉంటుంది. అగౌరవంగా పోయేసి డబ్బులు అడగకూడదు ఎప్పుడు కూడా. అక్కడికి వెళ్ళి ఈ 3 నెలల్లో ఎవరైతే సభ్యులుగా చేస్తారో వాళ్ళు చేరండి. మేము చేరమంటారు అడగచ్చు. తర్వాత అడగాల్సిన అవసరం పెట్టేది ఎంతమంది అయినా కానివ్వండి, మనం సంతోషకరంగా ఉంటాం, మన గౌరవానికి భంగం కూడా కలగదు. అయితే వీలైనంత వరకు నేను అనుకోవడం ఏంటంటే కడప విషయం చెబుతున్నాం. మీకు లాస్ట్ ఇయర్ కడపలో మేము 2300 మంది సభ్యులు తెచ్చాము. అందులో నేను ఒక 350 మంది తెచ్చాను. ఈ సంవత్సరం 3500 టార్గెట్ పెట్టుకున్నాం, కానీ మినిమం 3000 అనుకుంటున్నాను. అందులో నేను ఒక 1000 మందిని చేయించబోతున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే గొప్పగా చెప్పుకోవడం కానీ నాకు శక్తి లేదని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా మీ ఫేస్ వాల్యూని బట్టి ఒక 10 మందిలో 15 మందిలో చేయించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అయితే కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఆ టైం స్పెండ్ చేయండి. మానవతా సంస్థలో ఉండేటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఉద్దేశాలు అయితే ఉన్నాయో వాటిని అన్నింటి పాటించేటట్టు చేయండి. నైతిక విలువలు పెంపొందించడానికి ప్రతి కళాశాలకు వెళ్ళే పిల్లలకు చెప్పండి. వాళ్ళకి తెలియదు. అందులో ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి టీనేజ్ పిల్లలకు అస్సలు తెలియదు విలువలు అంటే. ఆ విలువల గురించి చెప్పండి. వాళ్ళకి కావాల్సిన కొన్ని ప్రైజెస్ కూడా ఇవ్వండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఇవ్వండి. వాళ్ళకి బీద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి కూడా అమౌంట్. చేయగలిగినంత, పూర్తి స్థాయి ఎట్లా ఇవ్వలేము, మనం చేయగలిగినంత చేయాలి. మన కంటి ముందుకి ఏవైతే కష్టాలు ఉన్నాయని ఎవరైనా చెప్తారో అప్పటికప్పటికి వచ్చినటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టండి. వాటికి కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మానవత విలువలతో ఉండేటువంటి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈరోజు చాలా సంతోషం. ఎప్పుడో చేయాల్సినటువంటి పని మరి అంటే గ్రామాల్లో నుంచి ఈ ఒంగోలుకి హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా శాంతి రథంతోనే మరి ఫ్రేజర్ బాక్స్తోనే మనం ఓపెన్ చేసుకుంటున్నామంటే నిజంగా మన జిల్లాకి, మన జిల్లా హెడ్ క్వార్టర్కి, ఒంగోలు పట్టణానికి చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ అణగారిన వర్గాలు, పేద బడుగు బలహీన వర్గాలు, ఎంతోమంది నిరాశ్రయాలు ఉండేటువంటి వాళ్ళు మరి రైల్వే స్టేషన్లో ఎక్కడ బతకలేనటువంటి వాళ్ళు హెడ్ క్వార్టర్కి వచ్చి బతుకుతుంటారు కనుక వారి యొక్క బాధలు వర్ణాతీతం. అది మనం మానవత విలువలతో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటేనే మరి ఒంగోలు పట్టణం 60-70 వేల మంది జనాభా ఉండేటువంటి పట్టణంలో మానవతా విలువలతో ఉండేటువంటి మరి బహుశా ఒక 60-70 మంది ఇక్కడ ఉన్నాం. కారణం అందరికి చేయాలని ఉంటుంది కనుక దాన్ని సరిగ్గా గైడ్ చేసేటువంటి మనుషులు లేకపోవడం కూడా అది ముందుకు పోకుండా ఉన్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఎంత పవిత్రమైనటువంటి కార్యక్రమం అంటే, నేను ఇన్స్ట్రక్షన్స్ పెట్టిన తర్వాత నేను ఏ ఒక్కరిని కూడా ఒక్కరోజు కూడా ఫీజు కట్టమని అడిగిన నా నోట్ కూడా రాలేదు.
అంత గొప్పతనం ఉంది. అందరూ నేనే ఒకరిని అడగాలంటే నేను ఇచ్చిన డబ్బులే నేను అడగలేను. అట్లాంటిది 600 రూపాయలు సభ్యుడిగా ఆ మానవతలోకి అడగడం అంటే నేను నిజంగా ఫీల్ అవుతా ఉన్నాం. మరి నేనే ఇంతమందిని చేర్చగలిగితే మీలాంటి మహోన్నతమైనటువంటి మానవత విలువలు ఉండేటువంటి మీ అందరూ కూడా కలుసుకుంటే ఈడ ఒక 1000 సభ్యులుగా చేర్చడం అనేది పెద్ద చాలా సింపుల్. కాబట్టి మీరందరూ కూడా మరి మంచి ఆలోచనతో మానవత కుటుంబ సభ్యులు అయినందుకు మిమ్మల్ని అందరినీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే మనందరూ ఇప్పుడు దాకా మాట్లాడారు, కానీ పెద్దలు రామచంద్రారెడ్డి గారి ఉపన్యాసం, ఎందుకంటే వారు దానికి డెడికేటెడ్ పర్సన్స్ అన్నమాట. ఒక మానవత మరి 100 మందితో బిగిన్ చేసి ఈరోజు 60-70 మంది సభ్యులుగా ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా, ఎక్కడ కూడా విమర్శ లేకుండా, ఎందుకంటే ఒక దగ్గర 600 రూపాయలు మనం సభ్యులుగా చేర్చుకుంటే 600 రూపాయలకి 600 ప్రశ్నలు తలెత్తుతాయి. అది సక్రమంగా లేకపోతే అది 600 కోట్లు తిన్నారంటారు. అంటే పబ్లిక్ అట్లా అంటే బ్యాడ్ ప్రాపర్టీ కూడా వస్తుంది కనుక ఎక్కడ కూడా మానవత విలువలతో కూడినటువంటి ఈ సంస్థని ఎంత ముందుకు తీసుకుపోయినటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా మానవతా మూర్తులకి మరి మన సభ్యులుగా అయినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు పిలిచినా, ఎక్కడ సమస్య వచ్చినా మనం మానవత. నేను నిన్న ఉదయం మమ్మల్ని ఎవరు అడగరా, మేము డెడ్బాడీ కాకపోతే మన ఫేస్ బాక్స్లో ఉంది. పామూరులో మరి చిన్న మండలం హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల 3 మండలాలకి ఇప్పటికే 1000 మంది ఫ్రీజర్ బాక్స్లు వాడుకున్నటువంటి లిస్ట్ ఉంది మాకు. అంటే అది అంత సంతోషమైనటువంటి విషయం కనుక 10 మందికి మనం మేలు చేస్తున్నాం, చేస్తేనే మరి మానవత్వం కనుక అందరూ కూడా మంచి ఆలోచన చేసి ఈ ఒంగోలు బ్రాంచ్ని చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా విస్తరింపజేసి, ఎందుకంటే ఎవరు చనిపోయినా కూడా మానవత ఫ్రీజర్ బాక్స్ ఉంది, మానవత శాంతిరథం ఉంది, మానవత విలువలు ఉండేటువంటి మనుషులు ఉన్నారు అని మరి అందరికీ తెలిసేటట్టుగా మనం చేసేటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతే మనకు కూడా ఆ భగవంతుడు మరి ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా ఇస్తారని మరి నమ్ముతూ మీరు అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు శాఖ గోడ పత్రికలు, కరపత్రికలు మీ అందరి కరటాల ధ్వనుల ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చిరు జ్ఞాపికలు. ఓకేనా? ఓకే సార్, అందరు కూర్చోండి. అలా ఆ మేడం గారు వారి భర్త మీద, వారి భర్త గారి కనెక్షన్ మీదనే ఆధారపడి జీవిస్తారు. మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ జబ్బులు ఉంటాయి. మనం అనకూడదు. డబ్బులున్నా సేవ చేయాలనే దృక్పథంతో కనకదుర్గా మేడం గారు 2 లక్షలు బహుకరించున్నారు సార్. మేడం గారు, రాజసులోచన మేడం గారు సన్మానం చేస్తున్నారు. దుశ్యాలతో ఎంత గౌరవము, అలాంటి పెద్దల సమర్పిస్తున్నారంటే మేడం గారు ఎంతో అదృష్టవంతులు సార్. మేడం గారు 70,000 రూపాయలు ఇచ్చున్నారు. ఇంకా సంతోషం మేడం. అవునా? సార్ గారి కొడుకు, కోడలు పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా, పుత్రుని కనుగొని కొరడగనాడు పొందుల సుమతి అన్నారు. తండ్రి ఒకవైపు వారికి జన్మనిచ్చిన బిడ్డకు సన్మానం చేస్తుంటే తండ్రి ఎంత ఆనందపడిపోతున్నాడో మీరందరూ గమనించండి. విద్యార్థులారా చూడండి. సార్ రామిరెడ్డి గారు, రామిరెడ్డి గారండి. మేడం గారికి రామచంద్రారెడ్డి సార్ పాదాభివందనం చేస్తున్నారు. రమేష్ గారు, సుధారాణి గారు చాలా సంతోషం సార్. 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు.
ఉన్నారు ఈ సంస్థకి. ఇద్దరు హెచ్ఎంలే, ఇద్దరు విద్యావంతులే, వారి తల్లిదండ్రులు కూడా హెచ్ఎంలే. అటు విద్యా కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు హెడ్ మాస్టర్, హెడ్ మిసెస్ వినోదరాయనపాలెం అండ్ టి నాయుడుపాలెం. అక్కడ పాలమే, ఇక్కడ పాలమే. 11 మొదలు పెట్టాము, దాదాపు 1.5 అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ అయ్యేటప్పుడు ఒంగోలు, కావలి 2 ప్రాంతాల్లో యూనిట్స్ పెడితే బాగుంది అనే ఒక ఆలోచన ఉండేది. మార్చి నెలలో మాకు డబ్బులు అయిపోతూ ఉంటే కొంత డబ్బును ఒంగోలుకి, తిరుపతికి, చిత్తూరు జిల్లాలో 2 ప్రాంతాలకి 6 లక్షలు కేటాయించి మార్చిలోనే వాహనాలు కొన్నాము. ఇప్పటికి 5 మాసాలు అయింది. 5 మాసాలు కూడా అట్లాగే ఉంచి వెహికల్స్ని మాట ప్రకారం ఒంగోలుకి ఇచ్చాము. మాకు 1 crore రూపీస్ ఉంటే ప్రకాశం జిల్లాకే మార్కాపురానికి 6 లక్షలు, పొదిలికి 2 లక్షలు, తర్వాత ఒమేగా రామరెడ్డి గారికి 2 లక్షలు, ఇక్కడ 6 లక్షలు, అంతే దాదాపు 12-16 లక్షల రూపాయలు, కోటి రూపాయలు ఒంగోలుకి కేటాయింపు చేశారు. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ పెద్ద వివాదాస్పదాలు ఏమి ఉండవు, చాలా ప్రశాంతంగానే ఉంటారు ప్రజలు. ఒంగోలులో కూడా ఒక యూనిట్ ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఒంగోలు రావాలని చాలా ఆశపడ్డాం. అదేవిధంగా ఇక్కడ రామిరెడ్డి గారు, భోజిరెడ్డి గారు, నరసింహారావు గారు, సులోచన, మిగిలిన అనేక మంది మిత్రులు, నాకు పేరు తెలియకపోవచ్చు, చాలామంది కృషి ఫలితంగానే ఒంగోలులో కూడా ఈరోజు ఒక యూనిట్ మనకు వచ్చింది అని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ యూనిట్ ప్రారంభించే మొట్టమొదటి 600 కట్టాలా లేదా అని సంశయించే పరిస్థితుల్లో వాళ్ళ భర్త కూడా లేకపోయినా ఆమె సొంతంగా నిర్ణయం తీసుకొని దుర్గాదేవి 2 లక్షల రూపాయలు ఇవ్వడం 2 కోట్ల రూపాయలతో సమానం. అందరూ చేయలేరు, ఆ సాహసం అందరూ చేయలేరు. 600కి ఇవ్వడానికి 2 లక్షల సంస్థ ఏం చేస్తుందో తెలియకుండా మొట్టమొదటి ఇవ్వడం చాలా అభినందిస్తున్నాను. అది ఒక్కసారి అడగడంతోనే ఆమె నిర్ణయం చేసి ఇచ్చిందని చెప్తున్నాను. నరసింహారావు గారు చాలా ధన్యవాదాలు. వారి కుమార్తె కూడా స్పందించి ఆమె కూడా 70,000 రూపాయలు మార్చి రిప్రజెంట్ ఇచ్చింది. వాళ్ళకంటే ముందుగానే రామిరెడ్డి గారి కోడలు, అంటే వాళ్ళ మామగారి పేరుతో అమ్మాయి, వాళ్ళ తండ్రి గారి పేరుతో వాళ్ళ కోడలు ఒక ఫ్రేజరు, రామిరెడ్డి గారు ఆయన సొంతంగానే ఒక ఫ్రేజర్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 4 లక్షల రూపాయలు మానవతా సంస్థకి విరాళాల రూపంలో 3-4 డోనర్స్ ద్వారానే మనకు సమకూరింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక ఇబ్బంది ఏంటంటే మెంబర్షిప్ అనేది మానవతాకు ప్రాణం. మెంబర్షిప్ అనేది పెంచుకోవాలని ప్రతి మండలంలో కూడా చెప్తూనే ఉంటాం నిరంతరంగా. మెంబర్షిప్ లేకపోతే మనం అనుకున్న ఏ పని చేయలేము. ఎక్కువ మంది కులమతాలకు అతీతంగా ఒక ప్లాట్ఫామ్ మీద విలువలు కలిగిన వ్యక్తులు వచ్చిన రోజునే ఆ సంస్థ అభివృద్ధి సూర్యుని వెలుగులాగా వికసిస్తుంది. అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ సభ్యత్వాలు ఇప్పటి వరకు అయితే ఆశించినంత ఎక్కువగా అనిపించాల. దాదాపు 300 వరకు వచ్చినాయని చెప్తున్నారు. 300 హెడ్ క్వార్టర్లో సరైన ఫిగర్ కాదు. ఎందుకంటే ఇప్పుడే మన పామూరు తిరుపతి రెడ్డి కూడా అనౌన్స్ చేశాడు, లాస్ట్ ఇయర్ 500 పామూరు ఉందని చెప్తున్నాడు. పామూరుకి ఒంగోలుకి సంబంధం లేదు. బదుల్లో పెట్టినప్పుడు కూడా 800-900కి వచ్చినారు. కానీ మిమ్మల్ని 800-900కి వెళ్ళాలని నేను కోరుకోవడం లేదు. అందరూ కలిసి నరసింహారావు కానీ, సులోచన కానీ, రామిరెడ్డి గారు, భోజిరెడ్డి గారు, XYZ అందరూ నాకు తెలియని చాలామంది ప్రముఖులు, మల్లికార్జున రెడ్డి ఇంజనీరు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కలిసి ఒక సమిష్టిగా, ఒక కుటుంబంగా ముందుకెళ్ళి ఫస్ట్ టైం మీరు ఎంత మంచి నెంబర్ తీసుకొస్తారో తర్వాత మీరు మెంబర్షిప్కి ఎవరి దగ్గరికి వెళ్ళంటారు. ప్రజలు వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వస్తారు. ఫస్ట్ టైం వీక్గా పెట్టారంటే కలెక్ట్ చేసే డబ్బులు డ్రైవర్ జీతాలకి, రిపేర్లకి సరిపోదు, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. కానీ అందువల్ల మీరు కలెక్ట్ చేసే ప్రతి రూపాయి మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. కాబట్టి శ్రద్ధ పెట్టి సెప్టెంబర్ నెలలోపు, అప్పటికి ఇంకా నెల 20 రోజులు టైం ఉంటుంది, ఈ లోపుగా మీరు సెప్టెంబర్ 30 వరకు సభ్యత్వాలను కొనసాగించి 500 ఫిగర్ను క్రాస్ చేయాల్సిందిగా
ఒంగోలులో ఉండే కమిటీ మెంబర్స్ అందరికి కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలియదు, మానవతా సంస్థ అంటే ఏంటో తెలియదు. అందువల్ల వాళ్ళు ముందుకు రావడానికి అవకాశాలు ఉండవు. మొట్టమొదటి మీరే మీకు తెలిసిన సర్కిల్స్లో కన్విన్స్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమం, ఒక దైవ కార్యక్రమం, ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఏదో ఒక రోజు భారతదేశం అంతా కూడా మన వైపు చూసే దిశగా మనమంతా వెళ్ళిపోతుంది. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆంధ్ర యూనివర్సిటీలోనే ఒక యూనిట్ పెట్టుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్స్ గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళే అడిగి ఒక యూనిట్ పెట్టుకొని నడుపుతున్నారు వైజాగ్లో. కాబట్టి ఒక పవిత్ర ఆశయంతో పెట్టిన ఒక మహోన్నతమైన సంస్థని మనం శక్తి మేరకు అందరూ కూడా మొట్టమొదట ఇప్పటికే కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలేమో అనుకుంటున్నాను. 300 అంటే చాలా తక్కువ నమ్మాలని ఉన్నాం. కాబట్టి అందరూ కలిసి చిరునవ్వుతో ముందుకెళ్ళి మనకు కావాల్సిన సభ్యత్వాలు 500కు తగ్గకుండా మీరందరూ కూడా కృషి చేయాలని, మాకు కావాల్సింది ఒకటే ఒక కోరిక. ఎట్లా ఉందండి మీ ఒంగోలు యూనిట్ అంటే చాలా బాగా పనిచేస్తుందని చెప్పి ఒక మాటకు మాకు అవకాశం ఇవ్వండి. మిగిలిన మీరంతా కూడా స్వేచ్ఛగా చేసుకొని పోండి. సభ్యత్వాలు ఒక్కొక్కరు నిన్ననే పెట్టారు, పొద్దుల్లో మీరు చూసారో లేదో. ఒక ఆయన 20 మంది 16 మంది సభ్యత్వాలు ఇచ్చాడు. ఒక ఆయన హైదరాబాద్ నుంచి 10,000 సభ్యత్వాలు రాసుకోమన్నాడు. వాట్సాప్లో చూశాను నేను, వాళ్ళు చెప్పలేదు. కానీ 20 మంది 30 మంది ఒక కుటుంబంలో రాసేటప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒకటి ఉండాలి మానవతలు అన్న రోజున భారతదేశ స్వరూపమే మారిపోతుంది. ప్రతి మనిషికి కూడా ప్రేమ సంబంధాలు నెలకొంటాయి, శాంతిగా జీవిస్తారు. మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయకుండా అందరూ కలిసికట్టుగా శ్రద్ధతో అనుకున్న సమయం లోపున అందరూ కూడా చేయడం, నెలవారీ సమావేశాలు నిండుగా ఏర్పాటు చేయడం, అకౌంట్స్ విషయంలో తీర్మానం చేసిన తర్వాతనే బ్యాంక్ నుంచి డ్రా చేయాలి. మనకి 80 ఎగ్జామ్షన్ ఉంది. ఇర్రెగ్యులర్గా డ్రా చేస్తే 80 క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి అకౌంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా, తెలియకపోతే మీరు పక్క మండలాలను అడిగి చేయండి తప్ప ఒంగోలులో వాళ్ళు ఇటు చేయండి వాళ్ళు అటు చేస్తారు అట్లాంటిది ఏముండదు. స్టేట్ వైడ్ అంతా కూడా యూనిఫామ్గా ఒకే విధంగా వెళ్ళాలి. అందువల్ల ముఖ్యంగా ఇక్కడ ఒంగోలుకు సంబంధించి ఒక చిన్న సెషన్ చెప్తున్నా. మేము దూరంలో ఉన్నాం, వయస్సు కూడా మాకు అలవ్ చేయదు. 115 మండలాలు ఇప్పటికున్నాయి. 1 మండలాలు ప్రతి మండలానికి వెళ్ళాలంటే సాధ్యం కాదు. కాబట్టి సీరియస్ మీకు దగ్గర ఉండే వాళ్ళనే మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు సలహా అడిగి, మీకున్న పక్క మండలం పొదిలి యలమందారెడ్డి చాలా యోగ్యుడు, చాలా మంచి వ్యక్తి, సంస్కారంగా ఎవరు పిలిచినా అటెండ్ అవుతాడు. ఆయన కష్టపడమే ఆయనకు తెలుసు. పార్తు ఉన్నాడు, సుబ్బారెడ్డి ఉన్నాడు. పొదిలి వాళ్ళైతే అక్కడ మన కనిగిరిలో సోమశెట్టి శ్రీనివాసు చూశారు. ఆయన్ని పైకి రావడానికి కూడా కష్టం. ఆయనకున్న పరిస్థితిలో ఆయన అద్భుతమైన ప్రక్రియ చేస్తున్నాడు. ఇంతకుముందు ఎవరు అన్నారు, యలమందారెడ్డి జిల్లా అధ్యక్షుడు, జిల్లా కన్వీనర్, ఆయన అధ్యక్షుడు కాదు. జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి చేయబోతున్నాడు. 18వ తారీఖు మన సోమశెట్టి శ్రీనివాసం జిల్లా అధ్యక్షుడు ప్రమాణం చేయబోతున్నాడు. పొదిలికి ఆ రోజు మీరందరూ కూడా పొదిలికి మీరు రావాల్సిందిగా కూడా వాళ్ళే చెప్పాలి, నేను చెప్పకూడదు అని. కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేయాలి. పొదిల్లో 18 వాయిదా పడకుండా జరుగుతుందని ఆశపడుతున్నాను. కాబట్టి 18వ తారీఖు పొదిల్లో జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక్కడ ఒంగోలు నుంచి కూడా శ్రీనివాస్ గారు ఒకరికి ప్రాతినిధ్యం కల్పిస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ప్రకాశం జిల్లాలో చాలా మంచి యూనిట్స్ క్వాలిటీగా ఉన్నాయి, అన్ని యూనిట్స్ బాగున్నాయి. ఇంకొకటి 2 యూనిట్స్ రావాల్సి ఉంది. అవి కూడా పూర్తయితే నాకు పూర్తిగా టోటల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ప్రకాశం జిల్లా మాకు ఎక్కడా కూడా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు అనిపించలేదు. చాలా స్మూత్గానే వెళ్తున్నారు. అన్ని మండలాలు గిద్దలూరు కానీ, తర్వాత కనిగిరి కానీ, పామూరు కానీ, సింగరాయకొండ కానీ అన్ని యూనిట్లు కూడా ఎక్సలెంట్గా ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఒంగోలు కూడా చివరికి వాటిలో చివరిది అవుతుంది. 300 సభ్యత్వాలు అయితే చివరిగా లేకుండా మధ్యలో ఎక్కువ పైకో వెళ్ళేటట్టు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మీ స్థాయిని బట్టి మీరు అభివృద్ధి చేసి ఒంగోలు ఒక ఆదర్శంగా తీర్చిదిద్ది మా పట్టణంలో మానవతా సంస్థ అద్భుతంగా పనిచేస్తుందని ప్రతి వారి నోట ధ్వనించేటట్టు మీ కృషి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిన్న మెమోంటోను బహుకరించవలసిందిగా కోరుచున్నాం. ఒంగోలు ₹1,00,000 విలువ చేసే ఫ్రీజర్ బాక్స్ ను ప్రకటించి ఉన్నారు. మనకి డొనేషన్స్ కూడా కష్టమైన పని ఇచ్చినప్పటికీ చాలా చోట్ల మేము పడిన సంఘర్షణ ఏంటంటే ఎక్కడ పెట్టుకోవడానికి ఇష్టపడు. డీజల్ వెహికల్స్ పెట్టాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రాధాకృష్ణమూర్తి గారు నిన్ను మనసులో రామరెడ్డి గారు అడగడం, వెంటనే స్పందించి అక్కడ పెట్టుకోమని చెప్పి ఏర్పాటు చేయడం,
మనకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆల్రెడీ అరేంజ్డ్ బిల్డింగ్స్లోనే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవడానికి ఇచ్చిన ఆయన సభాముఖంగా అభినందిస్తున్నాను. వాళ్ళకి గొప్ప మనసుకి ఇంకొకరు ₹1,00,000 అనౌన్స్ చేశారన్నారు. మీరు ప్రెజర్ బాక్స్ ప్రెజర్ బాక్స్ అంటే మీ ఇష్టం దేనికైనా ₹2,00,000. మీ పేరేంటి? రామారావు గారు ₹1,00,000 మానవతా సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెజర్ బాక్స్ ఇతర కార్యక్రమాలకి మీరే చెప్పండి. మా విశ్వబ్రాహ్మణ కులాధారకుడు, మాకు ఎక్స్ఎమ్మెల్సీ, మమ్మల్ని బీసీలో బ్రిటిష్ కాలంలోనే కలిపినటువంటి వ్యక్తికి మేము జ్ఞానారామూర్తి గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. ఆ విగ్రహ కమిటీ తరఫున ₹1,00,000 మేము ఇస్తున్నాము ఈ ఫ్రీజర్ బాక్స్కి. మన సర్వాచారి 15 రోజుల క్రితం నాకు ఈ విషయం చెప్పాడు. చెప్తే వెంబడే నాకు ఆలోచన వచ్చి ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచనతో చెప్పాను. చెప్పిన దాన్ని త్వరలో తయారు చేయించి శ్రీనివాసు చెప్పాను. ఓన్లీ సెలెక్షన్. ఎవరైతే సేవ చేస్తామని ముందుకు వస్తారో అటువంటి వాళ్ళని మాత్రమే ఎంపిక చేస్తాము. వాళ్ళు సహృదయంతో సరైనటువంటి వివరంతో అందరికీ సేవలు అందించాలని మేము కోరుకుంటాం. మీరందరూ కూడా మీరు చెప్పేటువంటి మాటలు కలుపుతూ ప్రమాణ స్వీకారం చేయవలసింది కోరుకుంటున్నాం. మీరంతా చేతులు ముందుకు నేను చెప్పినట్టు వాళ్ళు మేము జాతి, కుల, మత, ప్రాంతీయ భేదములు లేకుండా మేమందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని, ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని, సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. థ్యాంక్ యూ. తీసుకోండి సార్. కొత్త కమిటీ అధ్యక్షుడు సార్, అధ్యక్షుడు గారు మెంబర్షిప్ చేస్తారు. ఇచ్చి వాళ్ళ పేరు రాసుకునేసి వాళ్ళ అందరూ గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కమిటీలో ఉన్నారు, మనందరికి సంబంధం లేదు అనుకోకుండా ఇంకా డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి, డైరెక్టర్గా చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళు కమిటీ వాళ్ళతో కలిసి మీరు కూడా కొన్ని డైరెక్టర్స్ పదవులు తీసుకొని మరి సమాజానికి సేవ అందించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో 115 మండలాల్లో ప్రతి మండలంలో నాకు ఇబ్బంది ఉంటుంది. నేను ప్రజలకు అయితే చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా వేరే ఫీల్ అవుతారు. ఆయన వేసుకోలేదు కదా మనకే లేకపోతే అనుకుని చాలా మంది సంతోషంగా ఉంటారు. అందుకని నేను రిటైర్మెంట్లో తీసుకోలేదు. ఇంతవరకు ఏ మండలంలో కూడా వద్దని చెప్పేసి ఆల్బార్ తీసుకునేదానికి దూరంగా ఉంటున్నాను. మీ అభిమానానికి ధన్యవాదాలు సార్. ఆడిపోదాం. వెనకరా బాగా నెంబర్ బిల్
బాక్స్ ఫోటో తీసే పని అయితే 3 బాక్స్ వెయిట్ లాగాలి పేరు ఓకే.